హలో నమస్తే వెల్కమ్ టు మాస్ మజా. సో మన ఈ రోజు మస్త్ మజా అయితే నల్గొండ జిల్లాలోని హాలియాలో ఉందండి. మరి ఇక్కడ ఆడవారందరూ చాలా అందంగా ముస్తాబై రెడీగా ఆటపాటలతో సిద్ధంగా ఉన్నారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారందరినీ వెళ్ళి కలిసి ఆటలు పాటలు ఆడేసి పాడేసి హడావుడి. హాయ్, ఎలా ఉన్నారంతా? అబ్బా చాలా చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. అందమైన ఆడవాళ్ళు, అబ్బా అందరు కూడా అమ్మవారిలాగా భలేగా ఉన్నారు. ఓకే, మరి మన మస్త్ మజా ప్రోగ్రామ్ కి అందరు సిద్ధంగా ఉన్నారు కదా? అయితే ఒకసారి గట్టిగా చెప్పండి, మస్త్ మజా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మస్త్ మజా. సో ఈ రోజు మనం మస్త్ మజాలో అయితే నల్గొండ డిస్ట్రిక్ట్ హాలియాలో ఉన్నామండి. మరి చూసారు కదా బ్యూటిఫుల్ విమెన్స్ అందరూ ఎంత అందంగా రెడీ అయి ఉన్నారు మహాలక్ష్మిలాగా. సో మరి మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు ఆల్ బ్యూటిఫుల్ లేడీస్ మీ అందరినీ తర్వాత పరిచయం చేసుకుంటాను. బట్ ఒక్కసారి గట్టిగా చెప్పండి, మస్త్ మజా. సో మనం ఈ మస్త్ మజాలో మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎంచక్క జోరుగా హుషారుగా మరి ఈ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే అండి, మన రూల్ గేమ్స్ చెప్తా. నా పేరు కల్పన, నేను బిజినెస్ చేస్తుంటాను. ఏం బిజినెస్ అండి? కల్పన వస్త్రాలు ఏమని శారీస్. వావ్, అందుకే మీ శారీ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. కమాన్, ఓకే గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టాప్ అన్న తర్వాత పెట్టారా ఇది? అంతేనా? ఓకే, సో ఇది కౌంట్లో లేదు. డబుల్ గ్లాస్ తెచ్చారు, ఇది కౌంట్లో లేదు. టోటల్గా 1, 5. సో మీ ఇద్దరు బాగా ఫ్రెండ్సా? ఓకే, నెక్స్ట్ మాధవి గారు రండి. హాయ్, హలో, నా పేరు మాధవి, హౌస్ వైఫ్. ఓకే, హౌస్ వైఫా? బోల్డ్ అని బాధ్యతలు ఉంటాయి మీ మీద. మరి ఈ బాధ్యత కూడా మీదే. ఆ 5 ఉన్నాయండి, టై అయింది, దాన్ని మీరు బ్రేక్ చేయాలి. ఓకేనా? సో ఫాస్ట్గా మీ టైం స్టార్ట్ అవుతుంది, వెళ్ళి 5 అనేది బ్రేక్ చేసేయండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో, వెళ్ళండి, టైం స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు టార్గెట్ వచ్చేసి 6 పెట్టాలి. ఆల్రెడీ మీరు చాలా బోల్డ్ బాధ్యతలు, బోల్డ్ రెస్పాన్సిబిలిటీ మోస్తుంటారు. ఇది ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే, టైం అప్. ఇది కౌంట్ లేదు, ఇది కౌంట్ లేదు. 1, 2, 3, 4. అదేంటండి, నేను 5 అన్నాను కదండి, మీరేంటండి ఇలా చేశారు? ఓకే, మాధవి గారు మీరు టోటలీ 4 పెట్టారు. శ్రావణి గారు వచ్చేసేయండి ఫాస్ట్గా. సో మీ గురించి చెప్పండి. నా పేరు శ్రావణి. ఓకే, హౌస్ వైఫ్. మంచిగా చక్కగా మీ హస్బెండ్కి మంచిగా వండి పెడుతూ ఉంటారా? వెరీ గుడ్, బాగుంది. మీ శారీ కూడా బాగుంది. గేమ్ కూడా బాగా ఆడాలి. సో ఆల్రెడీ 5, 4 అట్లా ఉన్నారు, దాన్ని బీట్ చేయండి. ఓకేనా? లెట్స్ గో. ట్రై చేయొద్దు, గట్టిగా ప్రయత్నించండి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎంకరేజ్ చెయ్యండి, 5 అవ్వాలి ఇప్పుడు మనకి. ఫాస్ట్ గా, వెరీ గుడ్ వెరీ గుడ్. శ్రావణి గారు కమ్ ఆన్, ఫాస్ట్ గా, చిన్నగా చిన్నగా. స్టాప్. అయ్యయ్యో, ఇట్స్ ఓకే. టోటల్ మీరు అంతే సేమ్ 1, 2, 3, 4. నెక్స్ట్ జ్యోతి గారు రావాలి. మీ హాబీస్ ఏంటి? నా పేరు జ్యోతి, హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? కుకింగ్. కుకింగ్ బాగా చేస్తారా? వావ్, అయితే వెళ్ళే ముందు ఒకసారి తినేసి వెళ్ళిపోతాను. తప్పకుండా. ఓకే జ్యోతి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ ఫాస్ట్ గా. జ్యోతి గారు కమాన్. స్టాప్ స్టాప్. 1, 2, 3, 4, 5. అబ్బా, ఈ 5 ఎవరు దాటుతారా చూద్దామని ఉంది. నెక్స్ట్ విజయ గారు కమాన్. సో మీ గురించి చెప్పండి. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి, నేను హౌస్ వైఫ్. మీరు వంట బాగా చేస్తారా చేయరా? మీ హస్బెండ్ చేస్తారు.
మీరే చేస్తారా? ఓకే, అయితే గేమ్ కూడా బాగా ఆడాలి. సో ఇప్పుడు అన్ని మనకి 5-4లే ఉన్నాయి, నాకు అవి నచ్చట్లేదు. ఒక కొత్త నంబర్ తీసుకురండి, ఓకేనా? సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే ఓకే, వదిలేసేయండి. కమాన్. ఫాస్ట్ గా ఫాస్ట్. స్టాప్. టైం అప్. అయ్యయ్యో, 3నేనండి. ఆ 2 కౌంట్లో చేయలేమండి, కింద పడిపోయాయి కదా. సో ఓకే అండి. మరి నెక్స్ట్ నాగమణి గారు ఫాస్ట్గా వచ్చేయండి. హలో అండి, నా పేరు నాగమణి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ హాబీస్ ఏంటి? హాబీస్ కుకింగ్. కుకింగేనా? అందరు ఇక్కడ బాగా వంటలు చేస్తారు అయితే. వెరీ గుడ్, మంచి పని. పిల్లలతో ఫోన్లు అంటే పిల్లలు ఇక్కడ లేరా? అరే, నేను మీకు ఇంకా రీసెంట్ గా మ్యారేజ్ అయింది అనుకుంటున్నాను. కోడళ్ళు వచ్చారు. 2 కోడళ్ళ? అబ్బా, హార్ట్ అటాక్ ఇది. ఓకే, సో చలో, మన గేమ్ రూల్ తెలుసు కదా, మరి స్టార్ట్ చేద్దామా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా ఎంకరేజ్ చేయండి నాగమణి గారు, కమాన్. వావ్, చిన్నప్పుడు స్కూల్లో గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళ? వెరీ గుడ్. స్టాప్. 1 2 3 4 5 6. సూపర్, ప్రస్తుతానికైతే 6 చేశారు. వెరీ గుడ్, కంగ్రాట్స్, బాగా పెట్టారు ఇప్పటికున్న టార్గెట్ వర్క్ అయితే. నెక్స్ట్ లావణ్య గారు, కమాన్, రావాలండి. ఫస్ట్ మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు, ఏంటి? హౌస్ వైఫ్. ఓకే, హౌస్ వైఫ్. మీరు? కుకింగ్. సూపర్, అసలు ఇంకా సమస్య లేదు, వేరే ముచ్చటే లేదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కమాన్, ఫాస్ట్గా. ఓకే ఓకే, జాగ్రత్తగా పెట్టండి. ఓకే, కమాన్. టైం అవుతుంది. స్టాప్. యో, కొంచెం చూసుకోబడలే అన్నట్టు ఆడారు. ఓకే, ఎనీహా ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. ఒక డబల్ వచ్చింది కాబట్టి 4. మమతా గారు, కమాన్ అండి, మమతా గారు వచ్చేసేయండి. సార్ మీ గురించి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నా పేరు మమత. హాలియా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. కుకింగ్ అని చెప్పకండి, ఇంకేదైనా చెప్పండి. అబ్బా, ఇప్పటికొక్కరి దగ్గర నుంచి కరెక్ట్ గా విన్నారనమాట. మీ శ్రీవారు బాగా చేస్తారు కదా, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, అంతేనా? ఆయన బాగా వండుతారు, మీరు బాగా తింటారు, అంతేనా? ఓకే, చలో, ఎనీహా అందుకే ఇంత హుషారుగా ఉన్నారు. గేమ్ కూడా హుషారుగా గెలవాలి, ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కమాన్, మమత. సూపర్. బాగా పెడుతున్నారండి, అంతే కాన్సంట్రేట్ గా పెట్టండి, చక్కగా ఆడుతున్నారు. వెరీ గుడ్. స్టాప్. 1. శ్రీలత గారు కదా? అబ్బా, మీరు ఫేషియల్ కంటే ముందు ఇది మేక్ ఓవర్ అంతా చేసేసారనమాట. ముందు మేకప్ చేసి చేయాల్సింది, బట్ ఎనీహౌ గుడ్ ట్రై, బాగా చేశారు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ధనలక్ష్మి గారు, రండి, వచ్చేసేయండి. ఓకే, ధనలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? ఓకే, హౌస్ వైఫ్. మీరు ఇందాక నుంచి అక్కడి నుంచి స్మైల్ చూస్తూనే ఉన్నా, వచ్చిన దగ్గర నుంచి నవ్వుతూనే ఉన్నారు. మీరు ఇలాగే నవ్వుతూ ఉంటారా? పెళ్లి చూపులో మీ వారు అందుకే ఒప్పుకున్నారు కదా వెంటనే? ఊర్లోనే కాబట్టి. ఓకే ఓకే, రైట్. మీ టైం స్టార్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళిపోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్గా. ధనలక్ష్మి గారు, కమాన్. అంతే, వెరీ గుడ్. ఓకే, టైం అప్. ఇది కౌంట్లో లేదండి. 1 2 3 4 మాత్రమే పెట్టారు. ఓకే, మీరు కొంచెం నిదానమే ప్రధానం అన్నట్టుగా వెళ్తుంటారనమాట, అంతేనా? వెరీ గుడ్. సరే, మమతా గారు రావాలండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్.
మీ హాబీస్? స్టిచ్చింగ్. స్టిచ్చింగ్ చేస్తుంటారా? ఇప్పుడు ఈ బ్లౌజ్ మీరే కుట్టుకున్నారా? అవును. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. నెక్స్ట్ టైం నాకు కూడా, ఓకేనా? డన్. ఓకే, మీరు అక్కడికి వెళ్ళిపోండి, మీ టైం స్టార్ట్ చేసేస్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మమతా గారు. వెరీ గుడ్, ఫాస్ట్ గా. సూపర్. కమాన్ కమాన్, ఇంకా ఫాస్ట్ గా పెట్టొచ్చు మీరు అసలు. టైం అప్. 1 2 3 4, టోటల్ 4. ఓకే అండి, మరి ఇద్దరికి టై అయింది కాబట్టి ఇద్దరు 6 6 పెట్టారు కాబట్టి సో ఇంకొకసారి వీళ్ళిద్దరికి పెడదాము. సో ఎవరైతే ఈ టైం గ్యాప్లో ఎక్కువగా పెడతారో చూద్దాము. 6 పెట్టినా ఒకటే, 7 పెడితే ఇంకా మంచిది, విన్ అయిపోతారు. ఓకేనా? ఓకే, ఫస్ట్ నాగమణి గారు మీరు వెళ్తారా? ఓకే, మీరు వెళ్ళండి, నేను టైం స్టార్ట్ చేస్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమాన్ నాగమణి గారు. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా పెడుతున్నారండి. కొంచెం ఫాస్ట్ గా పెడితే ఇంకొంచెం ఎక్కువ కౌంట్ చేయొచ్చు. వెనకని పెట్టండి, స్లో స్లో స్లో. సూపర్ అండి. స్టాప్ స్టాప్. 1 2 3 4 5 6 7. వావ్, 7. చూద్దాం మరి తను కూడా పెడతారో లేదో. సుజాత గారు మీరు అక్కడికి వెళ్ళి నిల్చోండి, మీ టైం స్టార్ట్ చేస్తాను. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేతులు ముందుకు పెట్టొద్దు. వెరీ గుడ్, గుడ్ ట్రై గుడ్ ట్రై, వెరీ గుడ్. అంతే అంతే అంతే, పెట్టేసేయండి. సూపర్ సూపర్. టైం అప్. ఓకే అండి, చూసారు కదా ఈ రోజు మన జోరుగా హుషారుగా గేమ్లో నాగమణి గారు అయితే కష్టపడి 7 గ్లాసెస్ అయితే ప్రాపర్గా పెట్టేశారు. మరి ఈ రోజు గేమ్ విన్నర్ నాగమణి గారికి అందరూ గట్టిగా క్లాప్స్ ప్లీజ్. సూపర్ అండి, కంగ్రాచులేషన్. ఓకే, ఎనీహౌ సుజాత గారు మీరు కూడా గుడ్ ట్రై చేశారు, వెరీ గుడ్. ఇంకొక నెక్స్ట్ టైం కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. గ్లాస్లో ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు చేద్దాం. ఓకే, ఒకసారి తనకు కూడా గట్టిగా క్లాప్స్ అండి, బాగా పార్టిసిపేట్ చేశారు. ఇద్దరికి మంచి టై అయింది. ఒకసారి అందరూ ఇంకా గట్టిగా చెప్పండి, మాస్ మజా. ఓకే అండి, ఈ గేమ్ చూసారు కదా, చాలా జోరుగా హుషారుగా మన వాళ్ళు ఎంత అందంగా ఆడారో, చక్కగా బాగా ఎక్కడ మిస్ చేయకుండా ప్రాపర్గా ఆడారు. కాబట్టి మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ గేమ్లోకి ఎంటర్ అయిపోదాం. ఆడవారు అంటేనే అందం, అందం అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలోని అందాలన్నీ ఆడవారి సొగసులతో, ఒంపులతో, సొంపులతో పోలుస్తూ అలిగిన ఆ ఆడవారిని తన అందాల బావలు మావలు బతిమాలుతూ పాట పాడే ఈ అందమైన జానపద పాటని మీరు చూసి ఎంజాయ్ చేయండి. నిన్నెవ్వరు అన్నారే, అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే, నీవు మనసురాల గువ్వవే.
కోటి బొమ్మలు చేస్తా అడిగింది నీకు ఇస్తా నీకు కోరింది నీకు తెస్తా నా తోడు నీ ఉంటావా నాకు నీడై వచ్చినావా నా ముందు నీ ఉంటావా నా గుండెల్లో నీ ఉంటావా అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నువ్వు మనసు రాలాగువవే నిన్నెవ్వరు అన్నారే ఏ రారే 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 ఏ రారే రారే ప్రేమవై ఉన్నవా నీవు ప్రాణమై ఉన్నవా దీపమై ఉన్నవా నీవు వెలుగువై ఉన్నవా ప్రేమవై ఉన్నవా నీవు ప్రాణమై ఉన్నవా దీపమై ఉన్నవా నీవు వెలుగువై ఉన్నవా నువ్వు ఎంత ముద్దుకున్నవే నీకు ఏమి బాధ వచ్చేనే నువ్వు ఎంత ముద్దుకున్నవే నీకు ఏమి బాధ వచ్చేనే అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నీవు మనసు రాలాగువవే నిన్నెవ్వరు అన్నారే ఏ రారే 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 ఏ రారే రారే ఓకేనండి, మరి మనం మన నెక్స్ట్ గేమ్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడైతే అందమైన ఆడవాళ్ళందరూ చక్కగా కూర్చొని రెడీగా వాళ్ళ ముందు మామిడి తోరణాలు కనిపిస్తున్నాయి కదా, ఏంటా అనుకుంటున్నారా? ఒక పాట ఉందండి, పడుతులంతా చేరి పచ్చ తోరణాలు కట్టినారని తెలంగాణలో ఒక బ్యూటిఫుల్ జానపదం ఉంది. ఆ పాటని మనం ఆటగా మార్చబోతున్నాం అనమాట. మరి ఈ అందమైన ఆడవాళ్ళు తమ అందమైన చేతులతో ఈ చక్కటి ఆటను ఆడేస్తారు. ఏంటంటే గేమ్ వచ్చేసి పడుతుల చేతిలో పచ్చ తోరణాలు. ఈ గేమ్లోకి ఎంటర్ అయిపోయే ముందు లేడీస్ మీ అందరికీ చెప్పేస్తున్నాను గేమ్ రూల్స్. నేనైతే మీకు ఇచ్చే టైం ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంట్లో పండగలు వచ్చినప్పుడు ఎంత అందంగా మన గుమ్మాలకి పచ్చ తోరణాలు కడతామో మీరు కూడా అదే విధంగా ఈ మామిడాకుల్ని చక్కగా తోరణాల్లాగా కట్టి రెడీ చేయాలి. ఎవరైతే నేను ఇచ్చిన టైం లిమిట్లో ఎక్కువ తోరణాలు కడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ మహారాణులు అన్నమాట. ఓకేనా? అర్థమైందా? అందమైన పడతులు, మరి మీ అందమైన గాజుల చేతులతో పచ్చ తోరణాలు స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ నేను ఇటు నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ గేమ్ ఈ 2 మెంబర్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఎవరంటే భాగ్యలక్ష్మి గారు అండ్ ఝాన్సీ గారు. నేను మీకు టైం ఇచ్చేస్తున్నాను, మీ టైం స్టార్ట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమాన్, ఫాస్ట్గా కట్టాలి. ఏమండి, మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు, ఖాళీగా కూర్చోవద్దు. బాగా వాళ్ళిద్దరిలో మీకు ఎవరి పేరు అనౌన్స్ చేయాలనుకున్నా కానీ అనౌన్స్ చేసేయచ్చు ఫ్రీగా. చాలా అందంగా నీట్గా కట్టాలి. ఇప్పుడు మీ ఇంటి ముందు కడుతున్నట్టే ఉండాలి. మేడం, మీ చేతులు వణుకుతున్నాయి, భయపడకండి, నిదానంగా కట్టండి, కంగారు ఏం లేదు. ఓకే, టైం అయిపోతుంది, చాలా జాగ్రత్తగా కట్టండి, నీట్గా కట్టండి. స్టాప్. వావ్, ఇంత తక్కువ టైంలో అంత బాగా కట్టేశారా? వెరీ గుడ్. ఓకే ఓకే అండి, ఓకే. సో నెక్స్ట్ మీ ఇద్దరండి, శ్వేత గారు, శోభ గారు. స్టార్ట్ చేద్దామా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్గా అండి, నీట్గా కట్టాలి. ఆకులు నేను టైం స్టార్ట్ అన్న పర్లేదు, 1 కట్టినా 2 కట్టినా అది కౌంట్లోకి వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ అనిత అండ్ వనజ గారు, మీ టైం స్టార్ట్ అవుతుందండి. జాగ్రత్తగా, సేమ్ రూల్, ఆకులు అందులోంచి తీయద్దు, కొమ్మల నుంచే తీసుకోవాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్గా. మిగిలిన వాళ్ళు ఎంకరేజ్ చేయండి. కమాన్, ఫాస్ట్గా నీట్గా కట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ఫాస్ట్లో కూడా ఎవరైతే నీట్గా కడతారో అది నేను కౌంట్లోకి తీసుకుంటాను. మాల అది తోరణం అనేది నీట్గా కనపడాలి. టైం అవుతుంది, ఫాస్ట్గా అండి. ఇంకా ఒకటి మీకు అవ్వకపోతే వేరే దానికి షిఫ్ట్ అయిపోండి, ఇంకొక లీవ్ తీసుకోండి. స్టాప్. చాలా జాగ్రత్తగా 2 ప్రయత్నించారు. వావ్, చాలా కష్టపడి ఒకటి కట్టారు. ఓకే, నెక్స్ట్ సుకన్య అండ్ రజనీ గారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమాన్, ఫాస్ట్గా. అంతే అండి, నీట్గా
ఇంట్లో చక్క పూజలప్పుడు మీరు ఎంత ఫాస్ట్గా పని చేస్తారు ఇప్పుడు అర్థమైపోద్ది. చక్క నీట్గా చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ ట్రై. అంతే 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 అయిపోయింది. సింపుల్ సింపుల్, చాలా నీట్గా చేస్తున్నారు. వెరీ గుడ్. స్టాప్. ఓకే అండి, ఒకసారి ఫైనల్గా మీరందరూ కట్టిన తోరణాలు ఒకసారి ఇలా పట్టుకోండి. మన తోరణం ఎలా పట్టుకుంటాం అట్లా పట్టుకోండి. ఆల్మోస్ట్ చక్కగా అందరూ మంచి ట్రై చేశారు. సో మనం కొంచెం బెటర్మెంట్ చూద్దాం, ఎవరు బాగా కట్టారో, ఎవరు ఎక్కువ కట్టారో చూస్తాను. ఓకే, మీరు ఒకసారి మీ కౌంట్ చెప్పండి అండి, ఎన్ని ఉన్నాయి? 6. మీవండి? మళ్ళీ పట్టుకున్నారు అలా. ఓకే, మీది కౌంట్ లేదైతే. 5. మీ 6 కదండి. మీవండి? 7. వెరీ గుడ్. కానీ తోరణం కూడా చాలా బాగుంది, టైనీగా ఉంది. మీవండి? 2. మీవి? ఒక్క నిమిషం. 1 2 3 4 5 6. ఓకే, మీవి 5 అనుకుంటా కదా. మీవండి? 6. ఓకే అండి, అందరూ గుడ్ ట్రై, చాలా బాగా ట్రై చేశారు. బట్ నేను ఈ ట్రై చేసిన వాళ్ళల్లో ఎవరి తోరణం బాగుంది అనేది ఒక జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి, సో ఈరోజు మన పడతుల చేతిలో పచ్చ తోరణం విన్నర్ వచ్చేసి శోభా గారు. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ ప్లీజ్ ఎవ్రీబడి. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి శోభా గారు. చాలా అందంగా, చాలా నీట్గా, చాలా పద్ధతిగా కట్టారు. ఓకే అండి, చూసారు కదా, ఈ గేమ్ చూసి అందరు బాగా ఎంజాయ్ చేశారు కదా. సో మనం మన నెక్స్ట్ సెగ్మెంట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. మన ఆడపడుచులు ఎంతో అందంగా ముస్తాబయ్యి ఆటలు పాటలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఎంతో లయబద్ధంగా చక్కగా ఆడుతూ పాడుతూ చేసే ఈ డాన్సులను చూసేద్దాం. మరి వీళ్ళు చేసే డాన్స్ ఏంటంటే ఆ గోవర్ధనగిరి ఎత్తిన గోపబాల్ని తలుచుకుంటూ చక్కటి డాన్స్తో మన ముందుకు. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు మాస్ మజా. సో మరి మన మాస్ మజాలో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి తొక్కుడు బిళ్ళ. చూసారు కదా, మన చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళని చక్కగా తొక్కుడు బిళ్ళ. మళ్ళీ అదే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఎలా ఆడతారో ఈ అందమైన భామలు పట్టు చీర కట్టుకొని ఒకసారి చూసేద్దాం. మరి ఇందులో ఈ గేమ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో నేను చెప్పబోయే ముందు ఒకసారి లేడీస్ అందరు గట్టిగా చెప్పండి, మాస్ మజా. ఓకే అండి, ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేస్తున్నాను. ఉమా గారు, బేబీ గారు అండ్ పద్మ, మీరే కదా. ఓకే, నాగమణి గారు, లక్ష్మి గారు. ఓకే అండి, రెడీ. మీ గేమ్ అయితే ఏం లేదు, ఇక్కడ మీకైతే ఎదురుగా బాక్స్ కనబడుతున్నాయి, నేను చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు స్కూల్లో ఇంటర్వెల్ అవ్వగానే బాగా ఆడుంటారు ఈ బ్యాచ్ అందరికి. 90s 80s కిడ్స్కి ఇది చాలా చాలా ఫేవరెట్ గేమ్ నాకు తెలిసి. సో మీరు వెళ్ళి బాక్స్లో నుంచి వెళ్ళి ఆ కాయిన్ తీసుకొని ఎవరైతే ఫాస్ట్గా నా దగ్గరికి వస్తారో పరిగెట్టుకొని రావద్దు, బాక్స్ని దాటుకొని గెంతుకొని వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అనమాట. ఓకే, నేను ఇందులో టైం లిమిట్ లేదు, ఏమీ లేదు. నేను 3 2 1 గో అని చెప్తాను, అప్పుడు మాత్రమే వెళ్ళండి. ఓకేనా? సో మరి గెట్ రెడీ. వయ్యారి భామలు, వీర నారీమణులు రెడీయా? యుద్ధానికి సిద్ధమా? రెడీ. ఓకే అండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3 2 1 గో. వెరీ గుడ్, కమన్, పక్కన వాళ్ళు ఎంకరేజ్ చెయ్యండి ఫాస్ట్ గా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అండి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నమాట. ఓకే, ఎనీహౌ చాలా బాగా మీ గుడ్ ట్రై బాగా చేశారు, మీ వేలో మీరు ఆడారు. ఓకే, మీరు కూడా బాగానే ట్రై చేశారు. ఓకే అండి, ఫస్ట్ వచ్చింది అయితే మీ నేమ్? బేబీ గారికి జై. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీ పేరు? నాగమణి గారికి గట్టిగా క్లాప్స్ ఒకసారి. ఇద్దరు బాగా ట్రై చేశారు. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ మీరు కొంచెం తనకంటే కొంచెం ఎక్కువ ఫార్వర్డ్ వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఫస్ట్. ఓకే, సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసేయండి. సో మరి సెకండ్ బ్యాచ్ సిద్ధంగా ఉన్నారా? గట్టిగా చెప్పండి, జోరుగా. ఓకే, చాలా సిద్ధంగా ఉన్నారు వీళ్ళు కూడా. మేము ఫస్ట్ బ్యాచ్ కంటే ఏ మాత్రం తీసుకోము, చాలా చాలా ఫాస్ట్గా వెళ్తాము, మేము కూడా విన్ అవుతాము అని అంటున్నారు. చూద్దాం మరి ఎంతమంది విన్ అవుతారో. ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళ నేమ్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాను. ప్రసన్న, వైష్ణవి, శ్రావణి, ధనలక్ష్మి అండ్ రాధ. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్. చాలా జాగ్రత్తగా వెళ్ళండి.
3, 2, 1 గో. గెంతుకుంటూ వెళ్ళాలి, రూల్ పాటించాలి, కాలు కింద పెట్టొద్దు. ఓ తిని పెట్టలేదు, ఈమె పెట్టలేదు. శ్రావణి వైష్ణవి, శ్రావణి కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. వైష్ణవి కంగ్రాచులేషన్స్, సెకండ్ వచ్చారు, వెరీ గుడ్, బాగా ఆడారు. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో మన నెక్స్ట్ బ్యాచ్ వచ్చేస్తున్నారు, వాళ్ళని కూడా ఇన్వైట్ చేసేద్దాం. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసేయండి. ఓకే అండి, మరి మన థర్డ్ బ్యాచ్ కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ సెకండ్ వాళ్ళకంటే మేమేమీ తక్కువ కాదు, చాలా చాలా బాగా ఆడతాం, చాలా చాకచక్యంగా ఆడతామని అంటున్నారు. ఎంత బాగా ఆడతారో, ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తారో ఈ బ్యాచ్ కూడా చూద్దాం. మరి ఈ బ్యాచ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ నేమ్స్ అయితే నేను అనౌన్స్ చేస్తున్నాను. జగతి గారు, స్వాతి గారు, శోభా గారు అండ్ విజయ గారు, రాజలక్ష్మి గారు. సో మీ టైం అయితే స్టార్ట్ అవుతుందండి. 3, 2, 1 గో. వెళ్ళండి వెళ్ళండి. అయ్యయ్యో ఓకే, ఆవిడ్ని చూసుకుంటూ మీరు ఉండిపోయారు. ఓకే అండి, మరి థర్డ్ గేమ్లో అయితే చాలా చాలా ఫాస్ట్గా గో అనే లోపే పరిగెట్టారు లేడీ పిల్లలాగా. ఓకే స్వాతి గారు కంగ్రాచులేషన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, గుడ్ పార్టిసిపేషన్, చాలా బాగా ఆడారు, అందరు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. సో నెక్స్ట్ బ్యాచ్ వెయిట్ చేసింది, వాళ్ళని కూడా ఇన్వైట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఓకే అండి, మరి థర్డ్ బ్యాచ్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్ బ్యాచ్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. మరి దీనిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు శ్వేత, ఉమా, గీత, వాసవి, సత్యవతి. ఓకే అండి, మరి వీళ్ళు కూడా ఎలా పార్టిసిపేట్ చేస్తారు, ఎంత ఫాస్ట్గా వస్తారు, ఎవరు విన్ అవుతారో నాకు కూడా చూడాలని ఉంది. సో మీకు కూడా అదే ఉంది కదా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకి కౌంట్ డౌన్ చెప్పేసి మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, రెడీ? 3, 2, 1 గో. క్లాప్స్ ఎంకరేజ్ చెయ్యండి, నెట్టుకోవద్దు, స్లోగా 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 వచ్చి నా మీద పడిపోతుంది. ఓకే అండి, మీరంతా అసలు వస్తుంటే ఎక్కడ పడిపోతారని నాకైతే చాలా భయం వేసింది, మీకేమో కానీ. మీ పేరు? వాసవి. వాసవి గారు కంగ్రాచులేషన్స్. గీత గారు కంగ్రాచులేషన్స్, సెకండ్ రన్నర్. ఓకే అండి, బాగా పార్టిసిపేట్ చేశారు. సో మన నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ అయిపోతుంది, వాళ్ళకు కూడా వెల్కమ్ చెప్పేద్దాం, వచ్చేసేయండి. ఓకే అండి, మన ఫిఫ్త్ బ్యాచ్ కూడా రెడీగా ఉన్నారు. మరి వీళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేస్తారో, ఎవరు విన్ అవుతారో కూడా చూద్దాం. ఫస్ట్ అందరికంటే మేమేమి తీసుకోలేదు అన్నట్టు వీళ్ళు కూడా పోటాపోటీగా పార్టిసిపేట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. సో ఓకే గైస్, మీకు మళ్ళీ గేమ్ రూల్స్ చెప్తున్నాను. ఎవరు కూడా బ్రేక్ చేయొద్దు, సింగిల్ లెగ్ మీద వెళ్ళాలి జంప్ చేస్తూ, అట్లాగే సింగిల్ లెగ్ మీద రావాలి. ఓకే, ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సరస్వతి, భవానీ, సుమలత, లక్ష్మి, యాదమ్మ. సో నేను మీ నేమ్స్ అనౌన్స్ చేశాను కాబట్టి మీకు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేస్తాను. 3, 2, 1 అప్పుడు మాత్రమే స్టార్ట్ అవ్వండి. గెట్ రెడీ, 3, 2, 1 గో. స్లో స్లో. ఓకే అండి, మరి ఈ గేమ్లో చాలా చాలా ఫాస్ట్గా వచ్చారు, కొంచెం అట్లా ఇట్లా అయినా కానీ చాలా ఫాస్ట్గా వచ్చారు. సుమలత గారు కంగ్రాచులేషన్స్. అండ్ మీ పేరు? యాదమ్మ. యాదమ్మ గారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, గుడ్ పార్టిసిపేషన్, వెరీ గుడ్ అండి, చాలా బాగా ఆడారు, అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ రౌండ్లో మళ్ళీ నేను ఫైనల్గా పెడతాను, ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా మనల్ని ఒక్కలే విన్ చేస్తాం కాబట్టి, ఒక్కరిని అనౌన్స్ చేస్తాం కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ విన్ అయిన వాళ్ళందరూ వచ్చేసేయండి. ఓకే అండి, మనమైతే ఫైనల్ రౌండ్కి వచ్చేసాం. ఫస్ట్ రౌండ్లో ఎవరైతే విన్ అయ్యారో ఆ 5గురు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఫైనల్ రౌండ్. దీంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఫైనల్ విన్నర్స్ అనమాట. ఒకసారి నేను వీళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేస్తున్నాను. స్వాతి గారు, సుమలత గారు, శ్రావణి గారు, వాసవి అండ్ బేబీ గారు. ఓకే, ఆల్ ఆర్ రెడీ. చాలా జాగ్రత్తగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి, తోసుకోవద్దు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే సూపర్ టోప్స్ అనమాట. ఓకే, మరి గెట్ రెడీ అంటాను. రెడీ ఉన్నారు కదా అందరూ? ఓకేనా? 3, 2, 1 గో. దేవుడా, పడొద్దు పడొద్దు పడొద్దు. సూపర్ సూపర్. ఓకే అండి, మరి ఫైనల్ గేమ్లో విజేత సుమలత గారు, కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి శ్రావణి గారు, కంగ్రాచులేషన్స్,
వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఆడలేదని కాదు, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ గేమ్ వల్ల మీకు ఏం తెలిసింది? మీ చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయా లేదా? అవునా? చాలా బాగా ఎంజాయ్ చేశారా లేదా? గట్టిగా చెప్పండి. ఓకే, అయితే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సూపర్, బాగుంది. అట్లాగే ఇదే ఊపులో ఒకసారి గట్టిగా చెప్పండి, మాస్ మజా. మరి ఈ అందమైన చిన్నది అందంగా ముస్తాబై తన బావ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఓరి వారి ఓ వెంకటేశు అని ఎత్తుక్కుంటూ తన బావని పేరు పెట్టి పిలుస్తూ సరదాగా ఆట పట్టించి ఈ అందమైన డాన్స్ ని మనం కూడా చూసి ఎంజాయ్ చేసేద్దాం. మనసున్నది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల